బ్యాక్ టు న్యూస్. సైకో సాంబా ఈ పేరు చెప్తే చాలు ఆంధ్రప్రదేశ్లోని సగం జిల్లాలో ప్రజలకు వెన్నులో వణుకు పుడుతుంది. దోపిడీలు, దొంగతనాలు, మహిళలపై అత్యాచారాలు, అవసరమైతే మర్డర్లు ఇవే వృత్తిగా పెట్టుకొని కాలం గడుపుతూ అందరినీ గడగడలాడించిన సాంబా అంటే పోలీసులకు కూడా హడలే. 3 ఏళ్ల కిందట పోలీసుల నుంచి తప్పించుకుపోయిన సాంబా ఆచూకీ ఇంతవరకు దొరకలేదు. ఆ సైకో ఇప్పుడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, అసలు బతికే ఉన్నాడా? 2013 జూలై 12వ తేదీ సైకో సాంబాను తీసుకుని కొండపల్లి కొండల్లోకి వెళ్లిన పోలీసులు. సాంబ కాళ్ళు చేతులకు బేడీలు, చుట్టూ పోలీసులు. సమయం చూసుకుని తప్పించుకున్న సాంబ. ఇంతవరకు దొరకని సాంబ ఆచూకీ. పోలీసుల కస్టడీ నుంచి సైకో సాంబా తప్పించుకున్నాడన్న వార్త రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. అతని కోసం వందలాది మంది పోలీసులు కొండపల్లి కొండల్లో విస్తృతంగా గాలింపు మొదలుపెట్టారు. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, ఇలా 5 రోజుల పాటు కొండలు కోనలు వదలకుండా కూంబింగ్ చేశారు. రిజర్వ్ ఫారెస్ట్ నంతా జల్లెడ పట్టారు. కానీ ఫలితం లేదు. సైకో సాంబా తప్పించుకున్నాడు. అప్పటి వరకు ఎన్నో నేరాలు, ఘోరాలకు పాల్పడిన సైకో సాంబా పోలీసులకు చిక్కాడన్న సంతోషంతో ఉన్న రాష్ట్ర ప్రజల్లో మళ్లీ అలజడి రేగింది. సాంబ మళ్లీ మా ఊరొస్తాడేమోనన్న భయం అందరినీ పీడించింది. రాత్రులు నిద్ర లేకుండా చేసింది. ఊళ్లకు ఊళ్ళు నిద్రలేని రాత్రులు గడిపాయి. చాలా మంది యువకులు కర్రలు, ఇనుప రాడ్లతో రాత్రి సమయాల్లో గ్రామాల్లో కాపలా కాశారు. సైకో సాంబా అసలు పేరు రాచకుంట సాంబశివరావు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు అతని స్వస్థలం. అతని మీద 2005లో మొట్టమొదటి కేసు విజయవాడలో నమోదైంది. ఒంటి మీద చొక్కా లేకుండా కేవలం ఓ ప్యాంటు లేదా లుంగీ మాత్రమే ధరించి చోరీలకు వెళ్తాడు. తాను దొంగతనం చేసిన ఇంట్లో మహిళలుంటే వారిపై అత్యాచారం చేస్తాడు. ఎదిరిస్తే రక్తం కళ్ళ చూస్తాడు. మర్డర్ చేసి పరారవుతాడు. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఇతనిపై కేసులు అధికంగా ఉన్నాయి. ఒకసారి పెదవడ్లపూడిలో దొంగతనానికి వచ్చి జనానికి చిక్కాడు. జనం అతన్ని కట్టేసి చితకబాదారు. పోలీసులొచ్చి అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. అయితే కొద్ది రోజులకు సాంబశివరావు బెయిల్పై బయటకొచ్చి మళ్లీ దొంగతనాలు మొదలెట్టాడు. జూలై 11వ తేదీన చినకాకాని గ్రామం దగ్గరున్న రైల్వే ట్రాక్ వద్ద సాంబను పట్టుకున్నారు పోలీసులు. అతన్ని గుంటూరులోని CCS కు తరలించి ఎంక్వైరీ చేశారు. ఆ సమయంలో దోచుకున్న బంగారం, డబ్బంతా తాను కొండపల్లి కొండల్లో దాచుకుంటానని ఆ సైకోగాడు పోలీసులకు చెప్పాడు. దీంతో ఆ సొత్తును రికవరీ చేసేందుకు గుంటూరు CCS CI సుధాకర్, SI ప్రతాప్, నెల్లూరు 1 టౌన్ CI సురేష్ బాబు, మరో 3 కానిస్టేబుళ్ల బందోబస్తు నడుమ సైకో సాంబను వెంట పెట్టుకుని కొండపల్లి కొండల్లోకి తీసుకెళ్లారు. ఆ సమయంలో అతని ఎడమ చేతికి, ఎడమ కాలికి కలిపి గొలుసులతో కూడిన బేడీలు కూడా వేశారు. అత్యంత వేగంగా పరిగెత్తగల శక్తి ఉన్న సాంబా అప్పటికే పోలీసులను కొండలన్నీ తిప్పాడు. పోలీసులు పూర్తిగా నీరసించిపోయారని, ఇక వారు స్పీడుగా కదలలేరని తెలుసుకున్నాక వారి చేయి విదిల్చుకొని పరారయ్యాడు. ఇది జరిగి 3 ఏళ్లు దాటింది. కానీ నేటికి సాంబడు గురించిన సమాచారం లేదు. ఇంతకీ సాంబశివరావు ఏమయ్యాడు? అతన్ని చంపేశారా అన్నదే ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్న ప్రశ్న. తన్ని పట్టుకున్నారు, ఎట్లా పట్టుకుని మరి కాళ్ళకి చేతులకు బేడీలు వేసి అతను చెప్పిన ప్రకారం ఆ కొండపల్లిలో అతను దాచిన డబ్బులు, నగలు, అతను దోచుకున్న డబ్బులు మొత్తం కొండపల్లి అడవులు ప్రాంతాల్లో దాచానని చెప్పాడు. అది కూడా పత్రికల్లో వచ్చింది. పోలీసులు వాళ్ళని తీసుకెళ్లారు, వెతికించారు. అంతవరకు వచ్చి వార్తలు ఆగిపోయినాయి. తర్వాత ఏం జరిగింది అనేది ఏం అర్థం కావట్లేదు. ఆ రోజు అక్కడ వాళ్ళ నుంచి పోలీసుల నుంచి తప్పించుకున్నటువంటి వార్తలు మనం చూసాం. కానీ ఇప్పుడు 3 సంవత్సరాలు గడిచినప్పటికి కూడా ఇంతవరకు అతని మిస్సింగ్ ఏమైందనేది కూడా తెలియని పరిస్థితి అయితే ఉంది. అసలు ఉన్నాడా లేదా చనిపోయాడా అనేది కూడా ఈరోజు జిల్లా ప్రజలకు కానీ, వాళ్ళ తల్లిదండ్రులకు కానీ, వాళ్ళ బంధువులకు కానీ తెలియనటువంటి పరిస్థితి అయితే ఉంది. సైకో సాంబను పట్టుకునేందుకు పోలీసులు పెద్ద ఎత్తున కూంబింగ్ చేశారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 40 మంది AR కానిస్టేబుళ్లు
మరో 40 మంది ఏఎస్ఎస్ కానిస్టేబుళ్లు, 20 మంది పోలీస్ అధికారులు, మంగళగిరి 6వ బెటాలియన్కు చెందిన 150 మంది ఏపీఎస్పీ పోలీసులు కొండపల్లి కొండల చుట్టూ మాటు వేశారు. మరికొంతమంది ఫారెస్ట్ లో కోంబింగ్ చేశారు. అయినా వారి శ్రమ ఫలించలేదు. 5 రోజుల పాటు ఈ అన్వేషణ కొనసాగినా ఫలితం లేదు. చివరికి చేతులెత్తేసిన పోలీసులు సైకో సాంబను పట్టించినా లేదా అతని జాడ తెలిపినా వారికి రివార్డు ఇస్తామంటూ ఓ ప్రకటన చేసి చేతులు దులుపుకున్నారు. అతన్ని విచారణ పేరుతోటి డబ్బులు దాచిపెట్టాడనే పేరుతోటి కొండపల్లి అడవుల ప్రాంతంలోకి తీసుకెళ్లి ఆ తర్వాత ఏమైంది అనేటువంటి విషయాన్ని పోలీసులు సమాధానం చెప్పినటువంటి పరిస్థితి ఉంది. తప్పు చేసినటువంటి వాడికి శిక్ష వేయాల్సిందే, కానీ అది అసలు ఏ రకమైనటువంటి శిక్షలు అమలు జరుగుతున్నాయి అనేటువంటిది ప్రజలకి తెలియాల్సిన అవసరం ఉంది. సైకో సాంబా విషయం ఇప్పటికీ మిస్టరీగానే మారింది. పోలీసులు అతన్ని ఎంక్వైరీ పేరుతోటి అరెస్ట్ చేసి అతన్ని ఎక్కడో డబ్బులు దాచిపెట్టాడనే పేరుతోటి కొండల్లోకి తీసుకెళ్ళి ఆ తర్వాత అతని పరిస్థితి ఏంటి, ఆ కేసు విషయం ఏంటి అనేది కూడా ఇంతవరకు ప్రజలకి ఏ విధమైనటువంటి సమాచారం లేకపోవటం. సైకో సాంబా అదృశ్యమైపోయి 3.5 ఏళ్లయింది. కానీ ఇప్పటికీ అతను ఎక్కడున్నాడో ఎవరికీ తెలీదు. అసలు తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాడా లేడా అనేదే ప్రధాన ప్రశ్న. ఒకవేళ ఎక్కడే ఉంటే ఎక్కడో చోట తన దోపిడీలను ప్రారంభించేవాడే. కానీ అలాంటివి జరుగుతున్న దాఖలా లేవు. అంటే అసలు సైకో సాంబా బతికే ఉన్నాడా లేక పోలీసులే మట్టు పెట్టారా? దీనికి సమాధానం పోలీసులే చెప్పాలి.